వర్షం కురుస్తున్న రాత్రి హైదరాబాద్ నగరంలో ఒక పాత బంగ్లా, రాఘవ రెసిడెన్సీ. అది ఒకప్పుడు గొప్ప గౌరవం, సంపదకు చిహ్నం. కానీ ఇప్పుడు ఆ ఇంటి తలుపులు మూసి కిటికీలు గాలికి కర్రలు మోగిస్తూ ఉన్నాయి. ఆ ఇంటిలో ఒంటరిగా నివసించే వృద్ధుడు రాఘవయ్య. అతడి యొక్క వయసు 70 దాటింది. కానీ కళ్ళల్లో మాత్రం ఇంకా కఠినత్వం కనిపిస్తూనే ఉంటుంది. రాఘవయ్యకి 3 పిల్లలు. పెద్ద కుమారుడు మురళి, రెండవ కుమారుడు రమేష్, కూతురు సుధా. చిన్నతనంలో వారు అందరూ కలిసి ఉండేవారు. కానీ పెద్దయ్యాక ఆస్తి, గౌరవం, డబ్బు కోసం పోట్లాడుకుని పరస్పరం ఒకరికొకరు దూరమైపోయారు. రాఘవయ్య దగ్గర పెద్ద ఆస్తి ఉంది, బంగ్లాలు, స్థలాలు, బంగారం. కానీ తన పిల్లలు డబ్బు కోసం ఎలా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారో చూసి అతని కళ్ళెదుటనే ఎంతో బాధ పెరిగింది. అందుకే ఆయన ఏనాడు కూడా విల్ రాయలేదు. ఒకరోజు రాఘవయ్య సడన్గా గుండెపోటుతో కింద పడిపోయాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా ఆయన బతకలేడు ఇక అని చెప్పారు. ఇంటి ముందే మురళి, రమేష్, సుధా ఆ ముగ్గురు వచ్చారు. వారి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా లోపల మాత్రం ఒకే ఒక ఆలోచన తిరుగుతూ ఉంది. ఆస్తి ఎవరికి దక్కుతుంది ఎక్కువగా అని. రాఘవయ్య చివరి శ్వాసలో ఒక మాట అన్నాడు. నా ఆస్తి అంతా ఒక రహస్య పత్రంలో ఉంది. ఎవరు దాన్ని కనుగొంటారో వారే నా నిజమైన వారసులు అని. అంతే. అలా చెప్పి ఆయన కళ్ళు మూసేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆ ముగ్గురు పిల్లలు ఒక్కొక్కరుగా ఆ ఇంటి గదుల్లో వెతకడం మొదలుపెట్టారు. పాత అల్మారాను, పుస్తకాల ర్యాక్ని, పత్రాల ఫైళ్ళు ఎంత వెతికినా కానీ ఎక్కడా కూడా ఆ విల్ కనిపించలేదు. అప్పుడు సుధా అనుమానంగా అన్నది, నాన్న తప్పకుండా మనతో ఆటలు ఆడుతున్నాడు. ఆయనకు నచ్చిన వాడికి మాత్రమే ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాడేమో అని. అప్పుడు మురళి జవాబిచ్చాడు, అవును, కానీ ఎవరికి ఇవ్వాలో మనం ఊహించలేం. ఎక్కడో ఒక రహస్యం ఉంది అని. ఆ రోజు రాత్రివేళ బంగ్లాలో విద్యుత్ పోయింది. గాలి వాన మధ్య కాంతులు లేకుండా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ఒక గది నుండి టేబుల్పై వెలుగుతున్న దీపం కనిపించింది. మురళి, రమేష్, సుధా ముగ్గురు ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ రాఘవయ్య గారి యొక్క పాత డైరీ ఉంది. ఆ డైరీలో ఇలా రాసి ఉంది, నా ఆస్తి ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడం చాలా కష్టం. కానీ అది ఎవరో ఒకరికి మాత్రమే దక్కుతుంది. అసలు విల్ ఈ బంగ్లాలోనే లేదు. అది మన ఇంటి గౌరవాన్ని కాపాడిన వాడి దగ్గరే ఉంటుంది అని. అది చదివి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంటి గౌరవం కాపాడినవాడు ఎవరు అని సుధా అడిగింది. ఆ తర్వాతి రోజుల్లో ముగ్గురు ఒకరినొకరు గమనించడం మొదలుపెట్టారు. మురళి తన తండ్రి దగ్గర ఎక్కువ రోజులు గడిపేవాడు అని చెప్పుకున్నాడు. ఇక రమేష్ మాత్రం తాను నాన్నగారి బిజినెస్ని చూసుకునేవాడిని, అలాగే నాన్నకు ఎప్పుడూ డబ్బు పంపేవాడిని అన్నాడు. సుధా తనకు తండ్రిపై నిజమైన మమకారం మాత్రమే ఉంది అని ఆమె చెప్పింది. కానీ వారిలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరికీ తెలియదు. ఒక రాత్రి సుధా కిచెన్లో వెతుకుతూ ఉంటే పాత గిన్నె లోపల ఒక తాళం చెవి దొరికింది. ఆ తాళం చెవి వెనుక ఉన్న ఒక చిన్న నోటు ఉంది. అందులో, నా వారసత్వానికి తాళం దొరకడం మొదటి మెట్టు మాత్రమే. నిజమైన వారసుడు తన మానవత్వాన్ని నిరూపించాలి అని. ఆ నోట్ చదివి సుధా ఎంతో భయపడింది. ఎందుకంటే ఈ విషయం తన అన్నలకు చెబితే వాళ్ళే ఆ ఆస్తిని తీసేసుకుంటారు అని. తాను అన్నదమ్ములకు చెప్పకూడదని నిర్ణయించుకుంది. కానీ రమేష్ ఆ విషయం గమనించాడు. కొన్ని రోజులు ఇలా గడుస్తున్నప్పుడు ఆ బంగ్లాలో విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. రాత్రిళ్ళు అడుగుల శబ్దం వినిపించడం, పాత ఫోటోలు నేలపై పడిపోవడం, తలుపులు తదేకంగా మూసుకుపోవడం. ముగ్గురు అది చూసి భయంతో ఉండిపోయారు. అప్పుడు మురళి కోపంతో అన్నాడు, ఇలా ఎవరో మనతో ఆటలు ఆడుతున్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మనకు అస్సలు మనశ్శాంతే లేదు ఇక్కడ అని. అప్పుడు సుధా ధైర్యం చేసి చెప్పింది, అన్నా, నిజానికి నాకు తాళం దొరికింది. కానీ దానితో ఏం తెరవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అన్నది. ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి ఆ బంగ్లా మొత్తం వెతికారు. చివరికి లైబ్రరీలో ఒక పాత కప్పులో చిన్న లాకర్ దొరికింది. తాళం దానిలో పెట్టగానే తలుపు తెరుచుకుంది. లోపల ఒకే ఒక లేఖ ఉంది. ఆ లేఖలో రాఘవయ్య గారు రాసిన చివరి మాటలు ఉన్నాయి. నా ప్రియమైన పిల్లలారా, నేను జీవితాంతం మీకు అన్నీ ఇచ్చాను.
కానీ మీరు డబ్బు కోసం ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారని చూసి బాధపడ్డాను. అందుకే నిజమైన వారసత్వాన్ని బంగారం, స్థలాలు, బంగ్లాలో కాకుండా ఒక చిన్న సత్యంలో దాచాను. మీరు కలిసి జీవించడం నేర్చుకుంటే మీకందరికీ నా ఆస్తి దక్కుతుంది. మీరు విడిపోయి పోట్లాడుకుంటే మీలో ఎవరికీ ఏమీ దక్కదు. అది అనాథాశ్రమానికి వెళ్తుంది. గమనించండి, ఈ ఆస్తి విలువ డబ్బులో లేదు, మీ ఐక్యతలో ఉంది. ఇట్లు మీ నాన్న రాఘవయ్య అని. ఆ ముగ్గురు ఆ లేఖ చదివాక కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. వారు అంతా ఒకరినొకరు చూసుకున్నారు. మొదటిసారి వారి మనసులో ఆస్తి కోసం కాకుండా నాన్న జ్ఞాపకం కోసం కలిసి ఉండాలనే కోరిక కలిగింది. ఇప్పుడిక ఆ బంగ్లాలో వెలుగులు మళ్ళీ వెలిగాయి. గాలిలో ఒక ప్రశాంతత వచ్చింది అనిపించింది. రాఘవయ్య ఆత్మ వారికి నిజమైన పాఠం నేర్పి వెళ్ళింది అని. కాబట్టి నిజమైన వారసత్వం బంగారం కాదు, కుటుంబం యొక్క ఐక్యత. డబ్బు మనిషిని విడగొడుతుంది, కానీ ప్రేమ, ఐక్యత మాత్రమే కుటుంబాన్ని నిలబెడుతుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.